పట్టుకున్న ప్రేమ పట్టుకున్న ప్రేమ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ పట్టుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది విలువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విలువనిది ఎడబాయనిది తల్లి మరచిన రాణి నన్ను మరువనంగ ప్రేమ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ హత్తుకున్న ప్రేమ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ హత్తుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ 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 యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది విలువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విలువనిది ఎడబాయనిది బంధువులంతా మరిచిన కానీ మరువన ప్రేమ స్నేహితులంతా మరిచిన కానీ విలువనైన ప్రేమ బంధువులంతా మరిచిన కానీ మరువనైన ప్రేమ స్నేహితులంతా మరిచిన కానీ విలువనైన ప్రేమ యేసులో ఉంది నిత్యమైన ప్రేమ నరకాగ్ని నుండి తప్పించుచున్న ప్రేమ యేసులో ఉంది నిత్యమైన ప్రేమ నరకాగ్ని నుండి తప్పించుచున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది విలువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విలువనిది ఎడబాయనిది హల్లెలూయా. నిన్ను
నిన్ను కొనియాడెదను. భయమును పారదోలి
దేవుని దేవుడనివే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. విడుదలి దేవుడనివే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. ప్రేమించుటకు రక్షించుటకు
ఇప్పుడు వరకు పాటలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా, కీర్తన ద్వారా దేవుడి నామాన్ని మహిమపరచుకోవాలి. తెలియపరుస్తున్నాం తండ్రి. గతించిన వారమంటూ ఇది సజీవమైనటువంటి రెక్కల నిధనం మమ్మల్ని అందరినీ దాచి కాచి కాపాడి ఈ కృపాక్షేమమే మాకంతా వచ్చేది చేసిందేవా ఈ పుణ్య పాఠములుగా వందనాము తండ్రి. ప్రభావం ఈ రోజున మేము సజీవంగా ఉన్నామంటే తండ్రి, ఇది మా ధనము వల్ల, మా ఐశ్వర్యం వల్ల, మా చదువు దీని వల్ల ఏమీ కానే కాదు తండ్రి. ఈరోజు మేము సజీవంగా ఉండి ఉన్నామంటే కేవలం మీ కృప వల్లనే మా తండ్రి. అయ్యా నీ కృపను బట్టి నిన్ను వందనములయ్యా, కృతజ్ఞత స్తుతులు స్తోత్రము ప్రభావం. గతించిన వారమంతయు మేమందరము చేసిన అపరాధ తప్పుదముల బట్టి మమ్మల్ని క్షమించండి అయ్యా. మమ్మల్ని మన్నింపచేయమని అడుగుతుంటున్నాను తండ్రి. మరొక నూతనమైన రోజులకు నూతనమైన వారానికి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి వందనము తండ్రి. అయ్యా ఈ వారమంతా మీ కృపాక్షేమం మనంతా వచ్చి అనుదినము అనుక్షణము మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుచుకుంటూ ఆరాధించుతూ పరిశుభ్రపరిచేదిగా మమ్మల్ని అందరినీ ఉంచుకుని జీవమగలు వేస్తూ నామంగా అడుగుతుంటున్నాను తండ్రి. 4వ కీర్తన చూస్తుండగా అందరూ కూడా భయభక్తితో వెనకాల చదువుకుందాం. కీర్తన గ్రంథము 64వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు వాక్య భాగంలో చదువు. దేవా నేను మొదలుపెట్టగా నా మనవి ఆలకింపు. శత్రువైపు నుండి మొదలుపెట్టెదరు. యథార్థవంతులను చాటైన స్థలంలో చేదు మాటలను బాణములుగా సహించుదురు. వారు ఏమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరచుకొందురు. చాటుగా గురులను సూచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించుదురు. వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు. ప్రతివాని హృదయాంతరంగము అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడుదురు. వారి కూలెదరు. వారి నాలుకే కారణం. వారిని చూచువారందరూ తల ఉంచుదురు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యము తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా ఆలోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు యథార్థ హృదయులందరూ నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు తెచ్చెదరు. యథార్థ హృదయులందరూ నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు తెచ్చెదరు. యథార్థ హృదయులందరూ గణుడైన మా దేవా గొప్పవాడా, హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం
మీ పాదాలు చెంత మోకరించిన ప్రభు మేము స్తుతిస్తున్నాం తండ్రి, ప్రార్థిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. యేసునికి స్తోత్రములయ్యా, ఆదరించే దేవుడున్న తండ్రి, స్తోత్రాలు యేసయ్యా, మీకు స్తోత్రాలయ్యా. నేను రెప్పలా కాపాడుచున్నప్పుడు మీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రం ప్రభు. ఇది నమ్మేమే ఉన్నామంటే నాకు ఇది వాక్యాన్ని బట్టి చేస్తాను. మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములు తండ్రి. మనం ఈ దినాల్లో ప్రకటన గ్రంథముల నుంచి అనేక మాటలు మన వరుసగా ధ్యానం చేస్తూ వస్తుంటున్నాం. ఒకవేళ వర్స్ బై వర్స్గా వాక్యం కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పోయిన వారం నేను చెప్పిన మాట ఎవరికైనా గుర్తుకుందా? చేతులు పైకెత్తారు. పోయిన వారం నేను చెప్పిన మాట చెప్పండి. దీవెన కిరీటాలు ఎన్ని కిరీటాలు చెప్పాను? కిరీటాలు బాగా అందరికి కిరీటాలు కావాలి కాబట్టి అందరికి బాగా గుర్తుంది. అందరి కిరీటాలు కావాలి. ముందు చెప్పిన మాట మర్చిపోయి శ్రమల గురించి మర్చిపోయాం. కిరీటాలు అందరికి ఆసక్తి కదా, మనం కూడా నాకు కూడా కిరీటం అంటే అవసరం. మనం వెరీ గుడ్. కిరీటాలు 7 కిరీటాలు చెప్పగలరా? ఫస్ట్ ఏం చెప్పాము? జీవ కిరీటము, అక్షయ కిరీటము, అన్న కిరీటము, పరిశుద్ధాత్మ కిరీటము, అభిషేక కిరీటము, అపరంజి కిరీటము, ఆనంద కిరీటం. బాగా చెప్పండి పట్టండి. నేను బాగా చెప్పే కాబట్టి మీకు మీరే చెప్పండి. వెరీ గుడ్. సరే, అయితే ఇది మనం కొంచెం శ్రద్ధగా మనం వింటే ఈ మాటలని కూడా మనకు అర్థమవుతుంది. అందుకని చిన్న మాటలే నేను చెప్తున్నాను. ఈరోజు వినుట అని అంశం చెప్పబోతున్నాను. ఈరోజు ఏం చెప్పబోతున్నాను? వినాలి వినుట అని అంశం గురించి చెప్తున్నాను. ఏ వాక్యం చదువుతాము? ప్రకటన 2:11 సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు ఇంకెక్కడ ఉంది కానీ ఇక్కడ కాదుగా మీ 11 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుట. అంటే వినుట అనేది నేను చెప్పబోతున్నాను. చాలాసార్లు మనం అనుకుంటాము, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, దేవుడు నాతో మాట్లాడలేదు, వాళ్ళతో మాట్లాడారంట, ఆ సహోదరులతో మాట్లాడారంట, దేవుడు వాళ్ళతో మాట్లాడారంట, వీళ్ళతో మాట్లాడారు, కానీ నాతో ఎప్పుడు దేవుడు మాట్లాడలేదు అని అనుకుంటాం. కానీ దేవుడు మాట్లాడకపోవటం అనేది ఉండదు. ఎందుకు అని అంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు? మాట్లాడే దేవుడు. ఆయన ఏదో బొమ్మ లేక చిత్రపటము లేకపోతే ఏదో ఒక ప్రతిమ విగ్రహం కాదు మన దేవుడు. విగ్రహం దగ్గరికి మాట్లాడితే తిరిగే సమాధానం చెప్పదు. ఆ విగ్రహం అంటే ఎవరైనా నలుగురు మోసుకొని వెళ్ళాలి, తీసుకొని తిప్పాలి, కానీ అది ఎక్కడ కదలదు. నోరుండి మాట్లాడు. 115 కీర్తనలో ఆ మాట అన్ని కూడా చెప్తున్నాడు భక్తుడు. 115 కీర్తనల అవి చెవి ఉండి వినదు, కళ్ళు ఉండి చూడవు, నోరుండి మాట్లాడవు. మన ఏసయ్య అలాంటి వాడు కాదు. అందుకే ఏసయ్యకి ఏదో ఒక బొమ్మ పెట్టుకొని కొంతమంది ఏసయ్య బొమ్మ పెట్టుకొని పూజిస్తే అని అనుకుంటారు. ఏసయ్య బొమ్మతో మనం ఆరాధించకూడదు. సరే, అయితే మన దేవుడు ఆత్మస్వరూపి అని ఉన్నాడు. మన దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపి. అందుకే ఇక్కడ మనకేం బొమ్మలు ఏమి కనపడవు, ఇక్కడ ప్రతిమలు ఏమి కనపడవు, ఇక్కడ పైన ఏమి సిల్వేశారు కానీ దీన్ని పూజించకూడదు. అంటే జస్ట్ ఒక గుర్తింపు కోసం అది వేయబడింది తప్ప అది పూజ చేయడం కోసం కాదు, పూజించడానికి దానిని ఆరాధించడానికి కాదు. మనం చేయవలసింది దేవుని ఆత్మతో ఆరాధించాలి. మన దేవుడు ఎలాంటి వాడు? ఆత్మరావు. యోహాను సువార్త 4:24 మాట్లాడినది, God is spirit and the worshippers must worship him in spirit and in truth. దేవుడు ఏమి ఉన్నాడు? ఆత్మయే ఉన్నాడు. కాబట్టి ఆయన ఆరాధించు వారు
ఆత్మతోను సత్యముతో. దేవుడు ఆత్మ. గాలి ఉన్నదా ఇక్కడ? ఎక్కడ ఉంది? కనికి కనపడదు కానీ ఉన్నది. కొంతమంది ఫ్యాన్ కావాలి, ఫ్యాన్ లేకపోతే గాలి లేదు కాదు, గాలి లేకపోతే గాలి లేకపోతే తెచ్చిపోతాం. గాలి ఉంది కానీ మనకు కావాల్సిన గాలి ఉన్నట్లుగా అనుకుంటాం. అయితే దేవుడు ఆత్మ, స్పిరిట్, ఆత్మ రూపంలో ఆయన ఉన్నాడు. అందుకనే మన ఆత్మతో ఆరాధించాలి. దేవుని ఆత్మతో మనం ఆరాధించాలి. ఓ బొమ్మను మనం ఆరాధించకూడదు. యేసుప్రభు బొమ్మను ఆరాధించవచ్చా? మరియమ్మ బొమ్మను ఆరాధించవచ్చా? ఏ బొమ్మ ఆరాధించకూడదు. మొట్టమొదటి నిర్గమకాండము 20 అధ్యాయము, ద్వితీయోపదేశకాండ 5వ అధ్యాయం రెండు కూడా 10 ఆజ్ఞల గురించి మనకు చెప్తుంది. మొట్టమొదటి ఆజ్ఞ ఏం చెప్తుంది? నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అంతే కానీ, భూమి అంతే కానీ, భూమి కింద నీళ్ళంతే కానీ ఏ స్వరూపమును మీరు చేసుకోనకూడదు. దాని సాగిలపడి ఇదే ఫస్ట్ ఆజ్ఞ. దేవుడు చెప్పిన మొదటి ఆజ్ఞ దేవుని మాత్రం ఆరాధించాలి. కొంతమంది అనుకుంటారు యేసుప్రభు తల్లిని ఆరాధించవచ్చా? మరియమ్మ కదా యేసుప్రభుకే జన్మం ఇచ్చిందనంటే ఆవిడ ఇంకా గ్రేట్ కదా అని అనుకుంటాం. కాదు కాదు, యేసుప్రభువే గొప్పవాడు. హల్లెలూయా. కలెక్టర్ గారు గొప్పవారా? కలెక్టర్ గారు తల్లి గొప్పదా? కలెక్టర్ గారు సంతకం తీసుకుంటారా? కలెక్టర్ గారు అమ్మ సంతకం తీసుకుంటారు? కలెక్టర్ అమ్మ ఎన్ని సంతకాలు పెడతారు కానీ ఏం చదవదు. సెలవు సంత ఎన్ని పెడతారు బాగుంటారు. మనం అనుకుంటా తల్లి కానీ తల్లి లేకుండా ప్రభు ఎలా వచ్చాడు అనుకుంటాం. కాదు కాదు, ప్రభు చెప్పాడు అబ్రహాం పుట్టక ముందే నేను ఉన్నానంటున్నాను యేసయ్య. హల్లెలూయా. అబ్రహాంకి ముందు నుంచే ఉన్నాడు. అప్పుడు అందరూ నీకు ఇంకా 40 సంవత్సరాలు కూడా ఆగలేదు, అప్పుడే అబ్రహాం చూసావా అని అంటున్నారు. అయితే ప్రభువుని బట్టి తల్లికి మేలు కలిగితే మేలు గొప్పతనం వచ్చిందే కానీ ఆ తల్లిని మనం పూజించకూడదు, ఆరాధించకూడదు. గౌరవించాలి. గౌరవించటం అనేది వేరు, పూజించటం అనేది వేరు. సరే, అందుకనే దేవుని మాత్రం మనం ఆరాధించాలి. అందుకనే ఇక్కడ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మ ద్వారా మనతో మాట్లాడతాడు. అయితే దేవుడు మాట్లాడే దేవుడు, కానీ మనకెందుకు స్వరం వినపడట్లేదు? యేసయ్య మాట్లాడతారా? మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు పాట పాడతారు. మాట్లాడు ప్రభువా ఒకసారి అని అనుకుంటాం. కానీ మనం ఏమనుకుంటాం? దేవుడు ఏదో నీతో పీస్ పెట్టేసింది, నీతో మాట్లాడు పో అని దేవుడు పీస్ పెట్టేసి మొగం తిప్పుకొని అక్కడ ఉన్నట్లు మాట్లాడు 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 అని ఆయన వెనకాల వెళ్ళిపోయినట్టు ఉంటాం. కాదు, అది కాదు పిక్చర్. నిజమైన చిత్రం ఏమనంటే ఆయన మనల్ని బతుకుమాలుతున్నాడు. ప్రభువు ఏమని బతుకుమాలుతున్నాడు తెలుసా? నా మాట వినవా, నా మాట వినవా, నా మాట వినవని అంటాం. కానీ మనం ఏమనుకుంటాం? నాకు టైం లేదు, నీకు సీరియల్ చూడాలి, సినిమాలు చూడాలి, నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని ఈ లోక మాటలకే మనం ఎక్కువగా ప్రథమ స్థానం ఇస్తామే తప్ప దేవుని మాట వినడానికి మనం ఖాళీ లేదు, మన ఆయనకు అవకాశం కూడా ఇవ్వట్లేదు. దేవుడు మాట్లాడతాడు కానీ మనమే వినట్లేదు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఈ లోక మాట, ఇంట్లో ఉన్నవారి మాటలు వింటున్నాం, బయట ఉన్నవారి మాటలు వింటున్నాం, పని చేసే స్థలాలు ఉన్న మాటలు వింటున్నాం, లోక మాటలు వింటున్నాం, బస్సులో ట్రైన్లో ఆటోలో వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్పాం, ఇలాగ ఇతరుల మాటలు వింటున్నామే కానీ దేవుడి మాటలు మనకు వినబడట్లేదు. ఈ లోక మాటలు అన్నిటిని మనం ఆఫ్ చేసుకుంటే అప్పుడు దేవుని మాటలు మనకు వినపడతాయి. హల్లెలూయా. లోక మాటలు అన్ని పెట్టుకొని దేవుడి మాట వినాలంటే వినపడదు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇంటికి వెళ్ళాను, తలుపు జారేసి ఉంది, తలుపు తడుతున్నాను వాళ్ళు తీయట్లేదు. ఎందుకంటే లోపల టీవీ బాగా సౌండ్ పెట్టేశారు. నేను ఎంత గంట కొట్టినా వాళ్ళు కనబడట్లేదు. ఇంకా లాభం లేదని లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోతే గదిలో సిస్టర్ బ్రదర్ అని ఎవరు లేరు అక్కడ. లాస్ట్ చూస్తుంటే ఇది వెనకాల బట్టలు ఉప్పుకుంటున్నాను.
అయ్యి బాబు మీరు వచ్చారా తలుపు తగ్గవచ్చు కదా అన్నారు. అయ్యి బాబు ఎంతసేపు తలుపు పెట్టాను మీకు ఈ సౌండ్ ఎక్కువైపోయింది అంటే మీకు వినపడదు, మీ సౌండ్ వినపడదు. టీవీ సౌండ్ లేకపోతే నా స్వరం వాళ్ళకి వినిపించుకుంటారు. మనకి ఏసే స్వరం ఎందుకు వినపడట్లేదు? ఈ లోక స్వరం మనకు ఎక్కువైపోయింది. ఈ వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, పక్కనింటి మాటలు, ఎదురింటి మాటలు, ఇంట్లో ఉన్నవారి మాటలు, వీళ్ళ స్వరం ఎక్కువైపోయిన మూలంగా మనకి దేవుని స్వరం వినపడట్లేదు. దేవుని స్వరం వినపడాలనంటే ఈ లోక స్వరాన్నింటిని ఆపేసుకోవాలి. సరే అలాంటి ఏం చేయమంటారు? లోక స్వరం మాట ఎవరితో మాట్లాడవద్దంటారా? అది కాదు నేను అనేది. అన్ని స్వరాలు మాట్లాడినా దేవుని స్వరం మనకు ప్రత్యేకంగా వినపడుతుంది. ఒక పిల్లల్ని, ఒక 3 నెలల పిల్లల్ని ఒక 10 మంది చిన్న పిల్లలు ఒక గదిలో పట్టుకుపెట్టేసి బయట వారి తల్లిని నిలబెట్టేసి ఒక పిల్లాడు మాత్రం గీలేదు. ఆ పిల్లాడు మాత్రం బిగ్గరగా క్యాబ్లెట్ వేసి ఏడిస్తే బయట ఉన్న తల్లిలో ఆ పిల్లవాడు ఒక తల్లి చెప్తుంది, నా పిల్లాడు ఏడుతున్నాడు అని. కరెక్ట్గా చెప్పింది. ఎలాగూ అంటే ఆ స్వరం విని విని అలవాటు చేసుకోండి. అలవాటు అయిపోయింది కాబట్టి 3 నెలలు ఆ పిల్లవాడు స్వరం విని విని అలవాటు అయిపోయి నా పిల్లవాడు ఏడుకుంటున్నాడు అని చెప్పగలిగి. దేవుని స్వరం విని విని మరి మనకు అలవాటు అయి ఉంటే దేవుని మాట్లాడినప్పుడు ఎంతమంది మాట్లాడినా మన దేవుని స్వరం ప్రత్యేకంగా మనకు వినపడుతుంది. మన దేవుని స్వరంను అలవాటు చేసుకోంటే అప్పుడు దేవుని స్వరం మనకు వినపడుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఒక టీవీనో రేడియోను తీసుకొచ్చి పెట్టి ఆన్ చేసామనుకోండి, అందులో ఆ టీవీ తిప్పుతుంటే ఏ స్టేషన్ కావాలని మనము తిప్పుతున్నామో ఆ స్టేషన్ ఇక్కడికి వస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ తరంగాలు, వేవ్స్ ఉంటాయి, తరంగాలు ఉంటాయి. ఈ తరంగాలన్నిటినీ ఏ మనము స్టేషన్ కావాలని మనం ట్యూన్ చేస్తున్నామో అది మనకు వస్తుంది. అలాగే మనం కూడా అన్ని స్వరాలు ఇక్కడ ఉన్న దేవుని స్వరానికి మనం ట్యూన్ చేసుకుంటే దేవుని స్వరం ఆ ఫ్రీక్వెన్సీ మనము సెట్ చేసుకుంటే మనకి దేవుని యొక్క స్వరం కూడా వినపడుతుంది. హల్లెలూయా. ఎందుకు మనకి దేవుని స్వరం వినపడట్లేదు అంటే పక్కింటి గోల ఎక్కువైపోయింది, ఇంట్లో గోల ఎక్కువైపోయింది, ఆల్గోల ఈల్గోల ఇదే ఎక్కువైపోయింది. కాబట్టి దేవుని స్వరం వినటానికే మనకు టైం లేదు. కానీ ఈ అన్ని స్వరాల మధ్యలో దేవుని స్వరం వినుటకు మనం అలవాటు చేసుకుంటే ఎన్ని స్వరాలు మన చుట్టూ వినిపించినా దేవుని స్వరం ప్రత్యేకంగా మనకు వినిపిస్తుంది. ఇక్కడ అందుకని అంటున్నాడు, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక. మీకు ఒక హోంవర్క్ ఇచ్చాను, భయపడకండి. కొంచెం మంది రాసుకొని ఇచ్చారు, పేపర్ తీసుకోండి. అయితే ఇంకొక హోంవర్క్ కూడా మీరు రాయాలి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలోను అలాగే ప్రకటన గ్రంథాల్లోనూ ఈ మాట పదే పదే వస్తుంది, చెవిగలవాడు వినును గాక. ఆ మాట రాసుకోండి, చెవిగలవాడు వినును గాక. ఎక్కడెక్కడ ఉందని యేసయ్య చాలాసార్లు చెప్పారు. చెవిగలవాడు వినును గాక అనేది అర్థము చాలా మంది అక్కడ చెవిటి వాళ్ళు ఉన్నారని అర్థం కాదు, చెవిటి వాళ్ళు ఉన్నారని అర్థం కాదు. కానీ చెవిగలవాడు వినును గాక అంటే అర్థము ఎవరు వినుటకు సిద్ధపాటు కలిగి ఉన్నారో వారు నా మాటలు వినును గాక అన్నారు. అందరూ వింటారు, కానీ కొంచెమందికే వినిపించింది ఆ మాటలు. కారణం అంటే వాళ్ళు వినుటకు సిద్ధంగా ఉన్నారు. అందుకే నేను ఎప్పుడో ఒక మాట అన్నట్టు, పోయిన వారం ఏం విన్నాను, ఏం చెప్పాను అని అడుగుతుంటాను. కొంతమంది చెప్పగలుగుతున్నారు, చాలా మంది చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మర్చిపోతున్నాం కాబట్టి. మనకు గుర్తు ఉండట్లేదు. ఎందుకు గుర్తు ఉండట్లేదు అని అంటే మనం సరిగా వినాం. చెవులు ఉంటాయి, వినికడే ఉంటాయి, అయినా కూడా మనం సరిగా దాన్ని వినిపించుకోం. ఏదో మాట మనకు ఈరోజు నేను చెప్పిన మాటలు అన్నిటినీ ఒకే మాటలో చెప్పవచ్చు. ఏమి ఈరోజు నేను చెప్తున్నాను, వినుట. ఆ ఒక మాట గుర్తించుకోండి, వినుట, వినాలి. దానికి సంబంధించి చెవి గలవారు వినాలి అని అన్నాడు, వినును దాకా. అయితే
అందుకే ఒక మాట ఒక మాట నేను చెప్తుంటాను, బ్యాడ్ పెన్ ఈజ్ బెటర్ దాన్ బ్యాడ్ మెమరీ అని. మనం ఏదైనా రాసుకోవాలి, ఏదైనా చిన్న విషయం అని ఉండొచ్చు, దానిని రాతలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక మాట వింటున్నప్పుడు మన చెవిలో వింటున్నాం, కానీ దాన్ని రాస్తున్నప్పుడు చూస్తున్నాం. వింటున్నాం, అక్కడ కొంచెం వరకు ఎక్కుతుంది. మనం చూస్తే రాసుకున్న విన్న వాటిని రాసినప్పుడు అది మనం చూస్తున్నాం, రాస్తున్నాం, బాగా మనసుకు ఎక్కుతుంది. సరే, అయితే మనము దేవుని యొక్క మాటలు వినాలి. ఈరోజు దేవుడు మనల్ని కోరుకున్నదంతా కూడా నా మాటలు ఆలకించండి. దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడు అడగటం కాకుండా, దేవా నా చెవిని తెరువునైనా, నాకు నీ మాటలు వినగలిగిన చెవులు నాకు దయచేయని అడగాలి. ఏమని అడగాలి మన దేవుని దగ్గర? అయ్యా నీ మాటలు నాకు వినపడలేదు తండ్రి, పిలిపించినట్లు చూడు నాయనా అని మనం అడగాలి. మనకే వినిపించి తక్కువైపోయింది, అన్ని మాటలు వినపడుతుంది కానీ దేవుడి మాటలు వినపడుతుంది. కారణం ఏదో అడ్డు ఉంది, దేవుని స్వరం మనకు వినపడకుండా ఏదో ఒక ఆటంకం ఉంటుంది, అందుకే మనం వెళ్ళలేకపోతుంటున్నాం. అందుకే మన దేవుని అడగాలి, ప్రభువా నీ స్వరం నాకు వినపడట్లేదు తండ్రి, నీ మాటలు నేను వినలేకపోతున్నాను, ఆలకించలేకపోతున్నాను, నీ స్వరం నాకు వినపడినట్లు చూడు తండ్రి, నీ మాటలు నాకు వినపడినట్లు చూడు తండ్రి అని మనం దేవుని అడగాలి. సమస్యలు దేవుళ్ళలో కాదు, మనలోనే సమస్య. అందుకనే మనకు వెనుకడి తక్కువైపోయింది, మనం వెళ్ళలేని స్థితిలో ఉంటున్నాం. ఏం చేయకూడదు, కొంచెం వయసు అయిపోతుంది, వెనుకడి తక్కువైపోయింది, చూపు తగ్గిపోతుంది, వెనుకడి తగ్గిపోతుంది, నడక తగ్గిపోతుంది, శక్తి తగ్గిపోతుంది, అన్నీ మనం పెరిగే కొద్ది తగ్గిపోతాయి అని అంటారు. అయితే మన దేవుని అడగాలి, ప్రభువా నాకు వెనుకడి దయచేయి తండ్రి, నీ మాటలు వినగలిగిన చెవులు నాకు దయచేయని మన దేవుని అడగాలి. మరి ఇందులో దేవుని యొక్క స్వరం మనం ఎలాగ వినవచ్చు, దేవుని యొక్క స్వరం వినటానికి మనం ఏం చెయ్యాలి? ఒక 4-5 మాటలు మాత్రం క్లుప్తంగా చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. 1 పేతురు 3:12 1 పేతురు 3:12 చూడండి. దేవుడు ఇక్కడ ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునకును ఉన్నది, కానీ ప్రభువు ముఖమును దేవుని యొక్క వారి వాక్యం అక్కడ పీడి చేయ వారికి విరోధముగా ఉన్నది అని అన్నట్టుగా. అయితే మన దేవుని యొక్క చెవులు మన వైపే ఉన్నది, వారి ప్రార్థన వైపునకు ఉన్నది. దేవుడు మన ప్రార్థనకు వింటాడు. మనం కూడా ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ఆయన మాటలు వినాలి. ఇక నేను ముఖ్యంగా చెప్పాలనుకున్న కార్యం ఎటువంటిది అంటే, నీతిమంతులు ప్రార్థన దేవుడు వింటారు, అదే సమయములలో దుష్టుల ప్రార్థన దేవుడు వినరు, కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. దేవుని యొక్క స్వర వినాలనంటే మనము పాపములకు దూరంగా ఉండాలి. ఫస్ట్ దేవుడు పాపులు మనవి ఆలకింపరు. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. అయితే మనలను మనం శుద్ధి చేసుకోవాలి. దేవుని యొక్క స్వరం మనం వినాలనంటే మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి, మళ్ళీ మనం పవిత్రపరచుకోవాలి. యోహాను పత్రిక అందుకే 1 యోహాను 1:7 మనం చూస్తుంటే ఆయన మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు. దేవుడు ఏం చేస్తారట? మనల్ని పవిత్రులుగా చేస్తారు. ఎప్పుడు? మన పాపములు మనం ఒప్పుకుంటే, మనలో పాపము లేదని మనల్ని మనం చెప్పుకుంటే మనం మోసం చేసుకున్న వాళ్ళు అవుతాం. నేనేం పాపం చేశాను? చాలా మంది అంటారు నేనేం చేశాను, వాళ్ళకన్నానా వీళ్ళకన్నానా
వాళ్ళేమో బాటిల్ తాగేస్తున్నాను, నేను ఎప్పుడో తాగుతున్నాను. వాళ్ళేమో బాకెట్ కాల్ చేస్తున్నాను, నేను ఎప్పుడో ఒకటి కాలుతాను. వాళ్ళైతే రోజుకి సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూస్తున్నాను, నేను ఎప్పుడో ఒకసారి ఇంట్లో చూస్తాను. మన ఏంటి కూడా తెలిసి ఇతరులతో మళ్ళీ పోల్చుకుంటాం, వాళ్ళకన్నా నేను బెటరు, వాళ్ళకన్నా నేను మంచిది అని అనుకుంటాం. అయితే మనం ఏం చేసుకోవాలంటే, మనలో పాపం లేదని మనం చెప్తే మనల్ని మనమే మోసం చేసుకుంటాం. మనం చేయవలసిన కార్యం ఏమనంటే, మనము దేవుని సన్నిధులలో మనలను మనము పవిత్రులుగా చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి. మన ముస్లిం సహోదరులు చూడండి, వాళ్ళు మాస్కి వెళ్ళినప్పుడు మరలా వాళ్ళు కడుక్కోండి, ఇంట్లోనే స్నానం చేసి వాళ్ళు బయలుదేరి వస్తారు. వచ్చినట్టుగా మళ్ళీ అక్కడ నమాజ్ చేయడానికి వెళ్ళకముందు అక్కడ వాళ్ళకి చిన్న చెరువులాగా లేకపోతే పైపులు అన్నీ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మళ్ళీ చేతులు కాళ్ళు మోకాళ్ళని కడుక్కొని వెళ్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇంటి నుంచి వచ్చే లోపల ఏదైనా డాగు అట్టుకుంటాను, లేకపోతే ఏదైనా తొక్కేసి ఉంటాను, ఏదైనా మచ్చలు నాకు మార్పులు ఏమి అనుకుని ఉంటారు. అయితే శరీరమైన శుద్ధి కాదు కానీ ఆత్మశుద్ధి మనకు అవసరం. ఆత్మకు శుద్ధి, హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూసేటారు, దేవుని చూసేటారు. అయితే మనకు హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే దేవుని స్వరం వినాలనంటే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను కడుగు నాయన, నన్ను శుద్ధి చేయకండి, ప్రతి విధమైన అహంకారం, గర్వం నా నుంచి తొలగించాను అని దేవుని అడగాలి. మీరు ఇంటికి చదవండి, మార్కు సువార్త 7:21 నుంచి 13 విధమైన కార్యం చెప్తున్నారు. హృదయంలో నుంచి మనిషి పైగా చూపుతున్నాడు, పైకి శుద్ధంగా కోరుకుంటారు, పై శుద్ధి కాదు. అక్కడ చెప్పినప్పుడు బయట నుండి లోపలికి వెళ్ళేది ఏది కూడా మనిషిని అపవిత్ర పరచది, కానీ లోపల నుంచి బయటకు వచ్చేదే మనిషిని అపవిత్ర పరచును అని అన్నారు. ఇది మనిషిని అపవిత్ర పరచుడంటే బయట నుంచి లోపలికి వెళ్ళేది ఏది కాదు. ఏ మాంసం తినవచ్చు, ఏ భోజనం తినవచ్చు అని అంటే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటాం. మన నార్త్ ఈస్ట్ ఇండియాకి వెళ్తుంటే వాళ్ళకి శ్రేష్టమైన ఆహారం పంది మాంసం. మనమైతే అయిబాబు పంది మాంసమా అని అన్నాం. ఇంకా వాళ్ళు స్పెషల్ ఏంటంటే డాగ్ మీట్ ఇస్తారు, కుక్క మాంసం ఇస్తారు, చిక్చి అంటారు. మన ఇంట్లో మనకు అది నిషిద్ధం, కానీ వాళ్ళకి అది శ్రేష్టం. సరే, అయితే నేను ఏది తినాలి ఏది తినకూడదు అంటున్నాను కానీ ప్రభు అన్నాడు, బయట నుంచి లోపలికి వెళ్ళి ఏది కూడా మనిషిని అపవిత్ర పరచదు. ఏది అపవిత్ర పరుస్తుంది? మనిషి హృదయం నుండి దురాలోచన, అపవిత్రత, దొంగతనము, అసూయ, ఎన్నో నరగచ్చే అన్నీ కూడా ఒక పెద్ద లిస్టు చెప్తున్నారు. 13 విధమైన పాపాల గురించి అక్కడ చెప్తున్నారు. ఇది మనిషిని అపవిత్ర పరిస్థితి. అయితే మనుషునికి అపవిత్రత ఏది అంటే బయట నుంచి లోపలికి వెళ్ళేది కాదు. లోపల నుంచి మనిషి హృదయం నుంచి, నోటి నుంచి ఏం బయటకు వస్తుంది? నీ తినేది కాదు అపవిత్రత. ఈ తిన్న తర్వాత నోటి నుంచి ఏం చెప్తున్నావు, ఆ మాటలే అదే అపవిత్రత అని అన్నట్టు. గర్వము, అహంకారము, కోపము, క్రోధము, కక్ష, పగ, ద్వేషము, ఇలాంటి మత్సరము, ధనాపేక్ష, ఇవన్నీ కూడా మనిషికి అపవిత్రపడుతుంది. కాబట్టి ఇటువంటి అపవిత్రత నుంచి మనము తొలగిపోవాలి. దేవుని యొక్క స్వరం వినాలి అంటే మనం చేయవలసిన కార్యము పాపములకు దూరంగా ఉండాలి. రెండవదిగా విశ్వాసుల ఐక్యత. దేవుడు ఎలా మాట్లాడతారు? ఎవరు తన పాపమును తొలగించుకుంటారో వారితో దేవుడు మాట్లాడతారు. రెండవదిగా మనం చూస్తుంటే సామెతలు 13:20 చూడండి. సామెతలు 13:20 చూడండి. ఇక్కడ సహవాసం గురించి చెప్తుంటున్నాం. దేవుని యొక్క స్వరం వినటానికి మనం మంచివారితో సహవాసం కలిగి ఉండాలి, మనం మంచివారితో కలిసి ఉండాలి.
6 నెలలు కలిసి ఉంటే వాడు వీడైపోతాడు, వీడు వాడైపోతారు అన్నట్టుగా. టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ టెల్ యూ హూ యు ఆర్ అన్నట్టు. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తాను అని అంటారు. అయితే మంచి స్నేహితులు మనకు ఉండాలి. దేవుని బిడ్డలైన మనం దేవుని స్వరాన్ని మన ఫ్రెండ్స్ ద్వారా కూడా మనం వినవచ్చు. సామెతలు మరొక చోట్ల ఇంకొక మాట అంటున్నారు, మేలు కోరి స్నేహితులు గాయపరుస్తాడు కానీ శత్రువు లెక్కలేని ముద్దులు పెడతాడు. అంటే మనం గద్దించే వాళ్ళందరూ మన శత్రువులు కాదు, మనల్ని ప్రేమించేవారు మన మిత్రులు కాదు. ప్రేమించే వారందరూ, ఇంకా అర్థమవుతుందా? మనల్ని ప్రేమించే వారందరూ మన మిత్రులు కాదు. అదేవిధంగా మనల్ని బోధించే వారందరూ మన శత్రువులు కూడా కాదు. అంటే అక్కడ ఏమంటారు సామెతల్లో భక్తుడైన సొలొమోను జ్ఞాని ఏమంటున్నాడు, ఒక వ్యక్తిని ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే అతన్ని గద్దిస్తాడు. అక్కడికి వెళ్ళకరా అని అంటాడు. ఎందుకు వెళ్ళకూడదు, వెళ్ళవద్దురా అని అంటాడు. మేలు కూడా గద్దిస్తాడు. ఆ గద్దింపు మాటలు ఆయనకి కష్టంగా చేదుగా ఉంటారు. ఒకసారి గద్దిస్తే చేదుగా ఉంటారు. పాస్టర్ గారిని తిడుతున్నారు, పాస్టర్ గారు గద్దించేస్తారు అని అంటారు. అసలు మనం గద్దింపు మాటలు మనం చెప్పట్లేదు. అయినా కూడా కొంతమందికి మనం చెప్పిన మాటలు గద్దింపు మాటలు అలాగే ఉంటారు. అయితే గద్దింపు ఎందుకంటే మేలు కోరి స్నేహితులు గద్దిస్తాడు, అదే కీడు కోరిన వాడు ప్రోత్సహిస్తాడు. చేయరా బాబు పర్లేదు, అందరు తాగుతున్నారు, ఇప్పుడు తాగరా పర్లేదు అంటాడు. అదే ఆయన మేలు కోరేవాడు అని చెప్తాడు, చేయవద్దు, వెళ్ళవద్దు, కాల్చవద్దు, మాట్లాడవద్దు అని ఆయన గద్దిస్తాడు. గద్దింపు మాటలు మనకు చేదుగా ఉంటారు, బాధగా ఉంటారు. కానీ బాధాకరమైన మాటలే మంచి. హల్లెలూయా. ఎప్పుడు కూడా మెడిసిన్ మందులు చేదుగానే ఉంటాయి. మందులు ఎలా ఉంటుంది? చేదుగానే. తీయని మందులైనా ఉంటా, తీయగా ఉండండి. షుగర్ అలాంటిది, షుగర్ క్వార్టర్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి. షుగర్ క్వార్టర్ ట్యాబ్లెట్స్ పైన తీయగానే ఉంటారు. మా నాన్నగారు మేము చిన్నప్పుడు మాకు ఈ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకొస్తారు. అది పైకి బాగా ఎర్రగా తీయగానే ఉంటారు. అది సపరేట్ తీసి చేతి వచ్చినప్పుడు పూసేసేవారు. మా ట్యాబ్లెట్స్ బిల్లలు ఎప్పుడు కూడా చేదుగానే ఉంటారు. మంచిది ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి చేదుగానే ఉంటారు. మేలు కోరి ఆయనని గడ్డిస్తారు. మనం కూడా ఆయన ఆడు మంచివాడు కదరా, అది ఎప్పుడో నాకు కీడుగానే చెప్పారా అని అనుకుంటారు. కానీ వాళ్ళు చెప్పేది కీడుగా మనకు అనిపిస్తుంది, కానీ మన మేలు కోరి ఆయన కీడు చెప్తున్నాడు. అది మనం గుర్తుంచుకోవాలి. సరే, అయితే మంచి సహవాసం మనం కలిగి ఉండాలి. సహవాసం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. ఎందుకు మనం ఆదివారం చర్చికి రావాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25 ఆ మాట అంటున్నాడు, కొందరు మానుకొనుచున్నట్లుగా కూడు రావటం మీరు మానక. 10:25 చూడండి. అక్కడ ఏమంటున్నాడు చదవండి. కొందరు మానుకొనుచున్నట్లు, కొందరు మానేస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వస్తున్నారు, వీళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు, ఇష్టం మానేస్తున్నారు. కొందరు మానుకున్నట్లు సమాజముగా కూడుంటే మీరు మానక. ఎందుకు రావాలంటే అక్కడ ఒకరినొకరు హెచ్చరించుకున్నటకు, ప్రేమ చూపుటకు, సత్కార్యం చేయుటకు, ఒకరిని ఒకరు గురి కోల్పోవాలను. అందుకే సంఘంలో మనకు మంచి స్నేహితులు దొరుకుతారు. బయట వారి కంటే బయట వారు మనల్ని మన నాశనం కోరుకుంటారు. నాశనం కోరుకొని మనకు ఏదో పనికిరాని ఆలోచనలు చెప్తుంటారు. అలా చేయరా, పర్వాలేదురా, అబద్ధం ఆడరా, అలా దొంగతనం చేయరా అని అంటారు. అందరు చేస్తున్నారు కదా అది చేయరా అని అంటారు. కానీ దానివల్ల వచ్చిన నష్టం వచ్చిన వాళ్ళు ఉండరు, వెళ్ళిపోతారు. మన చెడిపోవడానికి ఆ సలహాలు ఇస్తారు లోక ప్రజలు. దేవుని బిడ్డలు ఇక్కడ ఆలయంలోనే సంఘంగా కూడుకోవటం మానకుండా మీరు వస్తే ఇక్కడ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్నాం, బుద్ధి చెప్పుకుంటున్నాం, సత్కార్యం చేయించుకుంటున్నాం. ఇలాగే అందుకని ఈ సంఘం ఇటువంటి ఐక్యతను మనం మానకూడదు.
ఐక్యత ఎంతో ముఖ్యమైనది. ఐక్యమత్యే మహాబలం అంటారు. ఐక్యంగా ఉంటే మహాబలం. కానీ మనకు చాలాసార్లు సాతాను ఐక్యతను తీసుకురాడు. ఒకే చర్చికి వెళ్తారు, ఒకే బలలో పాల్పొందుకుంటారు, ఒకే ప్రాంతంలో కూర్చుంటారు, కానీ ఒకరొకరు మాట్లాడుకో. వాళ్ళైతే నాకు ఇష్టం, వాళ్ళు చూసి నాకు ఎత్తకండి, వాళ్ళు చూసి ఎత్తకండి నా దగ్గర అని అంటారు. వాళ్ళ కోసం నాకు చెప్పకండి, వాళ్ళ ఇంట్లో ప్రార్థన మేము రావడం, వాళ్ళ ఇంటి ప్రార్థన మేము వెళ్ళమండి. ఇలాంటి జనాలు ఒకే చోట్ల ఉన్నా కూడా ఏం చేస్తారంట? విభజన, అనైక్యత. సాతాను ఇదే తీసుకొస్తాడు. కథ ఒకటి మనకు బాగా తెలిసిన కథ ఉంది కదా. 4 ఎద్దులు, ఒక పులి వెళ్ళి 4 ఎద్దులను తినద్దామని బాగా బలిసిపోయిన బాగా తినద్దామని వెళ్తుంటే ఏం చేయంటే అక్కడ 4 ఎద్దులు కలిసి ఆ పెద్ద పులిని తరివేసిందంట. అప్పుడు పులికి చాలా నీరసం వచ్చేసింది. ఏంటి, ఒక ఎద్దుని నేను గెలవలేకపోతున్నాను, ఎద్దుని నేను తరివేసింది అని అంటున్నప్పుడు అప్పుడు ఈ నక్క వచ్చిందంట. గుంటు నక్క వచ్చి ఇక మీరు ఎందుకు బాధపడుతున్నారు, నేను చెప్తానని చెప్పి ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పిందంట, అసలు మీకు ఒళ్ళు ఎక్కువ, బుర్ర తక్కువ, మీకు ఇంత ఒళ్ళు మాత్రం ఎంత ఉంది కానీ మీకు అసలు బుర్ర ఉందరా? మీరు అందరు కలిసి ఒక చోట తింటే మీకు ఏం దొరుకుతుందిరా? అక్కడ చూడు ఎంత ఉందని, ఇక్కడ చూడు ఎక్కడ ఉందని. ఒక 4 ఎద్దులను ఏం చేసిందంట ఈ నక్క? 4 చోట్లకు పంపించేసిందంట. 4 చోట్లకు అక్కడక్కడ పంపించేసిన తర్వాత అప్పుడు పులి దగ్గరికి వెళ్ళి ఇంకా నీ ఇష్టం వెళ్ళలేదు అని అంటే ఒక్కొక్క ఎద్దును తినేసిందంట. అయితే ఐక్యత దాని గురించి సాధారణమైన ఎద్దులైనా అంత పెద్ద పులిని ఎదిరించేసి తన్నే కలిగి, అదే విడిపోయినప్పుడు ఈజీగా పులి వచ్చి తినేసిందంట. అయితే ఇంక మనకి ఏం కావాలి? ఐక్యత కావాలి. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. మనం ఐక్యత కలిగి ఉంటే మనము కట్టబడతాం, లేకపోతే విడిపోతే పడిపోతాం. అందుకనే మన జీవితాలలో ఐక్యత, సంఘం ఐక్యత, దేవుని యొక్క సేవకుల ఐక్యత, విశ్వాసుల ఐక్యత మనకు చాలా ప్రాముఖ్యం. విశ్వాసుల ద్వారా దేవుడు ఎలా మాట్లాడతారు అనుకుంటున్నారు? ఒక్కొక్కసారి దేవుడు చెవిలో మనకు వినిపిస్తారు. దేవుడు ప్రజల ద్వారా మనతో మాట్లాడతారు, సాక్ష్యం ద్వారా మాట్లాడతారు, పాటల ద్వారా మాట్లాడతారు, ఏదో ఒక విధంగా దేవుడు మనతో మాట్లాడతారు. మూడవదిగా దేవుని కొరకు వేచి ఉంటే దేవుని స్వరం మనకు వినపడుతుంది. ఏం చేయాలంటే మనం దేవుని కొరకు వేచి ఉండాలి. ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకొని అని ఊరక ఉంటాం. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ ద లార్డ్. దేవుడు అంటున్నాడు మీరు ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకోండి అని అంటున్నాడు. బీ స్టిల్ అంటే నెమ్మదిగా ఉండటం అంటే అర్థం ఏంటంటే ఏదో మౌనవర్గం ఉండటం మంది కాదు. మౌనవర్గం కొంతమంది అని ఏం చేస్తారంటే ఈరోజు నేను మౌనవర్గం అని అంటారు, ఈరోజు ఏం మాట్లాడని అని అంటారు. ఎప్పుడైనా మౌనవర్గం ఉన్నారు మీరు? ఒకరోజు ఉండి చూడండి ఎలా ఉంటుంది. అసలు నోరు పొద్దున్న నైట్ రాత్రి నిద్రలో కూడా కలవాటు పలికేస్తాం. అప్పుడు కూడా మనం నోరు ఆగట్లేదు. మౌనం వల్ల ఉండాలి, ఎంతో మంచిది అంటున్నారు. మనం ఎక్కువ మాట్లాడితే బోర్డు ఎనర్జీ వేస్ట్ అయిపోతాం. తెలుసా మీకు? ఎక్కువగా మాట్లాడితే ఎనర్జీ అంతా కూడా వేస్ట్ అయిపోతాం. అందుకే మాట్లాడకుండా ఉంటే మనకు ఎనర్జీ బాగా సేవ్ అవుతుంది. అందుకనే ఒకరోజు మీరు ట్రై చేసి చూడండి. అంటే మన దేవుని కోసం కాకపోయినా మీరు ఒంటరిగా మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఈ రోజు రేపు మౌన వ్రతం నేనే చెప్పండి, ఒకరోజు ముందే చెప్పండి. రేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎవరితో మాట్లాడను, నేను అన్ని ఏమి అడగవద్దు, నేను అన్ని పనులు చేసి పెడతానని చెప్పి ఏదో చేయండి, చూద్దాం ఎలా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. అప్పుడు సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోండి. సెల్ ఫోన్లో కూడా మాట్లాడకూడదు, మనిషితో కూడా మాట్లాడవద్దు అన్నాక సెల్ ఫోన్తో మాట్లాడకని అంటాం. అయితే ఊరకుండండి, వెయిట్ అపాన్ గాడ్. దేవుని కొరకు వేచి ఉండుట వలన దేవుని యొక్క స్వరం మనం వినవచ్చు.
వేచి ఉండట, వేచి ఉండండి అంటే ఆయన కొరకు కనిపెట్టండి. నాలుగోదిగా ప్రార్థన. ప్రార్థనలో మనము దేవుని యొక్క స్వరాన్ని వినవచ్చు. ప్రార్థన అంటే ఏంటి అన్నది 4 మాటలు. PRAY అని ఇంగ్లీష్లో ఉన్న ఈ పదాన్ని అప్రోనింగ్ అని అంటారు. ఈ మాట ఎలాంటిది అని అంటే, మనం P అనంటే ప్రైజింగ్, దేవుని స్తుతించాలి. ప్రార్థనలో చాలా మంది ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే ఏదైనా అవసరం రావాలి, ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోవాలి, ఏదైనా కష్టాలు రావాలి, అప్పుడు వచ్చినప్పుడు దేవా కష్టం వచ్చింది అది కాదు ప్రార్థన. ప్రార్థన అనేది మన అనుదిన జీవిత శైలిగా మారాలి. ఆ విధంగా ప్రి అంటే ప్రైజింగ్. ప్రార్థనలో మనం చేయవలసింది స్తుతించాలి. రెండవదిగా ఆర్ అనంటే రికన్సైల్ అనగా అందరితో ఐక్యపడుట. మూడవదిగా ఏ అంటే ఆస్క్ అంటే దేవుని అడగాలి. వై అనంటే yield to God's will, దేవుని యొక్క చిత్తానికి సమర్పించుకోవాలి. ప్రార్థనలో దేవుడు మాట్లాడతారు. ఐదవదిగా మరి చివరిగా వాక్యము. 119 కీర్తన 105 మన కంఠస్థ వాక్యం. నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగైనది. కంఠస్థ వాక్యం కదా. అయితే దేవుని యొక్క వాక్యముల ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. దేవుడు ఎలా మాట్లాడతారు? వాక్యం ద్వారా. 4-5 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు మనతో మాట్లాడాలంటే మన పాపాలు ఒప్పుకోవాలి, మన తర్వాత స్నేహితులతో ఐక్యత కలిగి ఉండాలి, దేవుని కొరకు వేచి ఉండాలి, ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. మనకు తెలుసు యోహాను 1:1 ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉంటాడు, వాక్యమే దేవుడు అంటాడు. వాక్యం చదివితే ఎవరు మనతో మాట్లాడతారు? దేవుడే మనతో మాట్లాడతారు. వాక్యమే దేవుడు. కాబట్టి మనము వాక్యమును చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే దీనిని ఒక డిసిప్లిన్గా చదవాలి, క్రమశిక్షతో, అంటే వరుసగా చదవాలి. కొంతమంది ఇలా లేదా దేవా ఈరోజు మాట్లాడుతున్నావా, అలా ఏదో జ్యోతిషి చెప్పినట్లు దేవా ఈరోజు నేను బయటకు వెళ్తున్నా, నాకు మంచి వాక్యం చెప్తుంది, అలాగే అక్కడ చెప్పాలి. అలాగే చదువుకోకూడదు. అక్కడ ఒక జోకోస్ ఎలా ఒక మాట్లాడతాడు, ఒక రోజుకి ఎలా చేస్తారంటే ఎలా తీసి బయట దేవా యొక్క మంచి మాటలు చెప్తుంది, మంచి మాటలు చెప్పండి, ఇస్కా ఊరి వేసుకొని తెచ్చిపోయేందుకు ఏంటి పొద్దున్న ఈ మాటలు వచ్చింది అనుకోండి. మరి దేవా ఇది సైతం మాట్లాడేమో దేవా నేను నాకు మాట్లాడంటే నువ్వు చేయవలసింది త్వరగా చెయ్యి అన్నట్లు. ఇలా మనం చదువుకోకూడదు. ఆ విధంగా ఏదో ఒక విధంగా ఇంకా మనం ఒక క్రమశిక్ష మధ్య నుంచి, కీర్తన నుంచి, సామెతల నుంచి, ఇలాగో సామెతల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 31 అధ్యాయం. రోజుకు ఒక్కొక్క అధ్యాయం చదువుతుంటే రోజుకి అలా. మా ఫ్యామిలీ మా కుటుంబ ప్రాంతంలో ఇదే చదువుతాం. కుటుంబ ప్రాంతంలో 31 రోజుకి ఈరోజు ఏంటి? ఈరోజు డేట్ ఎంత? ఎన్ని? 11 అంటే 11వ అధ్యాయం చదవాలి. అలా రేపు 12, 30 తారీఖు 30, 31కి 30. ఇలాగ రోజు ఈరోజు ఏం సంవత్సరం చదవాలని రోజు పోకూడదు. ఇలా మనం ఒక డిసిప్లిన్గా చదవాలి. అంటే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకనే వాక్యము దేవుడు, అందుకే ఆ దేవుడే వాక్యమే ఉన్నాడు. వాక్యమును మనం చదవాలి. వాక్యం గురించి మనం చదివినప్పుడు వాక్యమును చదవాలి, వాక్యమును వినాలి, వాక్యమును హృదయంలో భద్రపరచుకోవాలి, వాక్యానుసారంగా నడవాలి. హల్లెలూయా. వచ్చి ప్రార్థన చేసుకుంటాం. దేవుడి కొద్ది మాటలను మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించుగా. ఈరోజు మనం వినుట అనే అంశం గురించి నేర్చుకున్నాం. దేవుడు చెవి గలవారు వినును కాక అన్నారు. ప్రభువా నాకు చెవి దయచేయి తండ్రి, నాకు చెవులు ఉన్నాయి కానీ నీ మాటలు నేను ఆలకించలేకపోతున్నాను, నీ మాటలు నాకు వినిపించలేదు తండ్రి. ప్రభు నీ మాటలు వినగలిగిన చెవులు నాకు దయచేయి తండ్రి అని దేవుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి మా ప్రభువాన్ని పొందినారు. జీవం కలిగిన దేవుడు తండ్రి, ప్రభుత్వాధిపతి, అద్భుత కార్యం చేయగలిగిన దేవా, ఇవి ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యం జరిగించుకోమని ఈ నామాన్ని మన జీవితంలో మహిపరచుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఉచితాన్ని మాకు నెరవేర్చుకోవాలి బలపరచు ఇప్పుడు కొన్ని వాక్యాన్ని మమ్మల్ని నడిపించమని అర్పించే అర్పణతో పాటు మా హృదయాన్ని కూడా నువ్వే అంగీకరించమని ఏసీ నామం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.